కీర్తనలు 33 9వ వచనం నుండి 15 వరకు. ఆయన మాట సెలవియగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనులలో ఆలోచన యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకుండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ సృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి స్థితిని ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆయన సృష్టికర్త, మన దేవుడి సృష్టికర్త కనుక ఆయన యందు భయభక్తులు కల్పించవలసిన అవసరత మనుషులందరికీ ఉన్నది. ఆ దేవుడైన యెహోవా నేను భయభక్తులు కల్పించవలన జ్ఞానమునకు మూలము. దేవుడైన యెహోవా భయభక్తులు కలిగించడం వలన జ్ఞానమునకు మూలము. అది చెడుకున్న దృష్టికి కారణంగా ఉంటుంది. ఆయన మాట సెలవియగా దాని ప్రకారం ఆయన మాట సెలవియగా దాని ప్రకారం కీర్తనలు 148 4-5 వచనం. ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. ఆకాశం పైన జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అది పుట్టెను. ఏదేమంటారు? యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అది పుట్టెను అంటే భూమి ఆకాశములు అందులో ఉన్న సర్వము ఏం చెబుతాయి? అవన్నీ పుట్టాయి. అది యెహోవా నామమును స్తుతించడం కాక భూమి ఆకాశములు సృష్టి అంతా కూడా ఆ ప్రభువును సృష్టిస్తూ ఉన్నారు, ఆ ప్రభువు మయపరుస్తూ ఉన్నారు, ఆ ప్రభువును ఘనపరుస్తూ ఉన్నారు. అయితే ఆయన రూపంలో సృష్టించినటువంటి ఆది మానవుడు ఆ దేవదేవుని మాటను లెక్క చేయడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి వచ్చినప్పటికీ ఆ దేవుడు అంటే ఆవరించినంత భయం లేని జీవితంలో కొనసాగుతున్న మన జీవితము మనం స్థుతించడం ద్వారా ఆయన అంగీకరిస్తారా?
మనము నేర్చుకున్న మాటలను వర్ణిస్తే మాత్రాన అంగీకరిస్తారా? ఒకసారి మనం తెలుసుకోవాల్సింది, ఆయన చెప్పింది చేయకుండా ఉంటే ఆ ప్రభును ఎట్లా ఆరాధిస్తాం? ఇక్కడ యెహోవా ఆత్మీయంగా ఆలోచించను, అది యెహోవా నామాన్ని స్తుతించుగాక. సృష్టి అంతా కూడా ఆయన నామమును స్తుతిస్తూ గణపతి బయటకొస్తుంది. ఆలోచన ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను. సృష్టి అంతటికి ఏం చేసినాడు? కట్టడలు నియమించను. ఆదికాండం మొదటి అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఏమైంది? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. అవునా? ఆయన సెలవుగా ఆ ప్రకారం జరిగిందా లేదా? ఇప్పుడు అదే మనకు సెలవిస్తే, ఆయన మనకి సెలవిస్తే ఏం చెల్లిస్తాడు? 10:30 కంటే 11 గంటలకు రావాలి. ఆయన మనకు చెల్లిస్తాడు. అవునా? ఆ దేవుడికి సంతోషపెట్టేలాగా ఉన్నారు మన హృదయం. మనల్ని బట్టి ఆయన దుఃఖపడుతూ ఉన్నారు. చెప్పండి, ఆ ప్రభును దుఃఖపెడుతున్నామా, సంతోష పెడుతున్నామా? ఆయన సెలవుగా ఆ ప్రకారం ఆయన. అవునా? వెలుగు కమ్మని పలకగా ఏమైంది? వెలుగు కలిగింది. అవునా? ఆయన మాట సెలవుగా ఆ ప్రకారం ఆయన. చూడండి ఎంత చక్కగా రోగిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువంటి ఆత్మని మన బలహీనతను చూచి మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. సహాయం చేస్తున్నాడు. ఏలగనగా ఏదైనా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో సత్యము కాని మూర్ఖులతో ఆ ఆత్మ ఆ ఆత్మ తానే మన పక్షముగా తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప సత్యము కాని మూర్ఖులతో ఏం చెప్తున్నాడు? ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ ఆ, జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను నీవు చూచిన జలములు ప్రజలను ప్రజలను జన సమూహములను జన సమూహములను జనములను జనములను ఆయా భాషలు మాట్లాడు అని సూచించను. ఆయా భాషలు మాట్లాడే వారిని సూచిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి వెళ్తాం. చూడండి, భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండదు, చీకటి అగాధ జలములపై కమ్మింది. చీకటి అగాధ జలములపై కమ్మింది. చూడండి, ఆయన రూపంలో
దేవుడు సృష్టించేటువంటి ఆది మానవుడు వారి హృదయం పాపాంధకార లోకంలో చీకటితో కొనసాగుతూ ఉంది. వెలిగించబడిన అన్నట్టుగా మనం చెప్తున్నాం, వెలిగించబడినట్టుగా మనం చెప్తున్నాం, కానీ చీకటి అగాధ జలములపై ఏమైంది? అగాధ జలములు నరజాతి అంతటి మీద చీకటి కమ్ముకొని ఉంటాయి. అలాంటప్పుడు ఆయన చెప్పే దానికి వస్తా చీకటి మనలో ప్రవేశించిన తర్వాత ఆ దేవుని ఆత్మను లెక్కించడం లేదు, లెక్క చేయడం లేదు అన్నారు. మనుషులను కాదు, మనుషులను కాదు, ఎవరిని? పరిశుద్ధాత్మని లెక్క చేయడం లేదు. చీకటి అగాధ జలములపై అంటే మనుషుల పైన పాపముల చీకటి కమ్ముకొని ఉన్నాడు. అర్థమైందా? మనుషుల తలంపులలో ఊహ అంతా కూడా చాలా మంచిది. మంచిగా పెద్దది ఒప్పుకున్నారు, మంచిది. అదైనా ఉంది కనీసం. ఆయన ఏమన్నాడు? ఆ మహాదేవుడు ఏమన్నాడు? చీకటి అగాధ జలములపై ఆయన అబద్ధం చెప్తాడా? ఆయన నరమార్పుగా ఎన్నటికీ కాదు. మనం వాళ్ళు చీకటి లక్ష్యం ఉన్నాయని ఒప్పుకుంటామా? మనం ఏమో అప్పటికి తప్పనేసుకుంటాం, మళ్ళీ ఎక్కడ కావాలి అంతే. విన్నారా? అందుకే యెషయా 45 ఏదో వచ్చింది, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగు చేసిన వాడను, కలుగు సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నింటినీ కలుగు చేయువాడను. వీటన్నిటిని కలగజేసిన వాడను. 18వ వచనంలో అదే అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, దేవుడు ఆయన భూమిని కలుగు చేసి దాన్ని స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు చూడండి, ఆయన భూమిని కలుగ చేసి దాన్ని స్థిరపరిచెను. నిరాకారంలో ఉంటున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా. ఆది కాలంలో నిరాకారంగా చిన్నంగా ఉండేది అంటారు, అవునా? కానీ ఇక్కడ చూసినప్పుడు ఆయన నిరాకారంగాను శూన్యముగా ఏమంటారు? ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా దాన్ని సృజించాను. ఏం చేసినాడు? నివాస స్థలముగా దాన్ని సృజించాను. ఆయన సృజించింది ఏమనగా యెహోవా నేనే. మరి ఏ దేవుడు కూడా లేదు. అలాంటి దేవుడు మనం ఎంత స్థుతించినా మన గౌరవించాలనే చాలు. 43వ అధ్యాయం 43వ అధ్యాయం యెషయా గ్రంథం 10 నుంచి 20. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.
ప్రకటించవాడను నేనే, రక్షించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయువాడను నేనే. చేసేవాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో అన్య దేవతలు మీలో నుండి ఉండలేదు. నుండి ఉండలేదు. నేనే దేవుడను, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. 15:16. యెహోవా నాకు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, నేనే మీకు పరిశుద్ధ దేవుడను. దేవుడను. ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే, చూడండి, యెహోవా నాకు నేను మీ పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలు సృష్టికర్తకు నేనే మీకు రాజును. నీకు రాజును. ఎవరు? నేనే నీకు రాజును. సముద్రములో త్రోవ కలిగచేయువాడను, వడిగల జలములలో వడిగల జలములలో మార్గములు కలిగచేయువాడను, రథమును, రథమును, గుర్రమును, గుర్రమును, సేనను, సేనను, శూరులను శూరులను నడిపించువాడు నగు యెహోవా. ఈయన సరించున్నారు. వారందరూ వారందరూ ఏకముగా పండుకొని పట్టుకొని లేవలేక ఇందురు. లేవడం ఎందురు? వారు లయమై వారు లేవై జనపనారు వలె ఆరిపోయి. జనపడు నారలే ఆరిపోవును. ఏం చేస్తారు? జనప నారవలే ఆరిపోవును. కనుక అలాంటి దేవుని మనం ఎంత స్థుతించిన మనం నోరు చాలనే చాలు. యెహోవా తమకు దేవుడు కాగల జనుడు 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చూడండి, యెహోవా తమకు దేవుడు కాగల జనుడు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనుడు ఎవరు? ధన్యులు. ధన్యుడు. కనుక ఆ ధన్యులలోకి నడిపించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే మనం చేసిన కార్యం. ఆయన ఒప్పించి తన ప్రేరణకి నడిపించి మన నిజస్థితిని తెలియజేసి వాటిని విడిచిపెట్టేలాగా చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే ప్రేమంటారంటే వారు తృప్తి పొందరు. ఇక్కడ దేవుడు వారికి సహాయకరమైన క్రీడగా ఉండును, శత్రువుల మీద గొప్ప విజయం దయచేయును. శత్రువుల మీద గొప్ప విజయం దయచేయును. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు. 13వ వచనం. అవునా? కనుక ప్రస్తుతం ఉన్న సంగతిని తెలియజేస్తాను. ఆయన నరులందరి మీద దృష్టి ఉంచాడు. ఇలా ఇశ్రాయేలీయులకు మరి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధం జరుగుతున్న సమయం ఎవరు క్రియేట్ చేసినారు? ఇలా ఇశ్రాయేలీయులకు ఎవరు యుద్ధము కలిగి చేసినారు? ఇరాన్ వాళ్ళు, అంటే లెబానోను. ఈ లెబానోను యెరూషలేముకు ఇజ్రాయెల్ దేశానికి పక్కనే ఉంటుంది. ఫెన్సింగ్ అవతల లెబానోను, ఫెన్సింగ్ ఇతర ఇజ్రాయెల్. అక్కడ ఈ వాళ్ళ పని ఏంటంటే చెడగొట్టే పని. ఏం చేయడం? వారి లెబానాన్ అంటే ఇరాన్ ప్రజలు, ఇరాన్ వాళ్ళు లెబానాన్కు సహాయం చేస్తున్నారు. లెబానాన్లో ఉన్నటువంటి ప్రజలు నరహంతకుడు. ఎవరు వాళ్ళు? నరహంతకుడు. మన భాషలో చెప్పాలంటే అన్నడు. అర్థమైంది? వారు నిత్యమైన సింహాన్ని లేని కట్టేసింది. ఏం చేసినా నిత్యమైన సింహాన్ని లేని కట్టేసింది. ప్రపంచం అంతట్లోకి ఈ చిన్న కంట్రీ ఎంత చాలా చిన్నది.
దాని యొక్క బలం ఎంత ఉంది తెలుసా? ప్రపంచమంతలో కూడా లెక్క పెడితే ఇశ్రాయేలు యొక్క బలం 8వ స్థానంలో ఉంది ప్రపంచమంలో. అని ఇంతే కాదు, వారి బలం ఎంత ఉంది? శక్తిని మించిన బలం ఉంది. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారి పక్షము యుద్ధం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రయత్నిస్తారు. జ్ఞానాలు మోయాబీలో అమోనీయులు వాళ్ళే. మోయాబీలు అమోనీయులు ఎవరు? దేవుని ప్రజలు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత సంతోషించి వాళ్ళ గోమానించే దానికి బదులుగా వారిని యుద్ధం చేస్తున్నారు. అలాంటి వారిని ఏం చేయాలి? అడ్రస్లేకుండా చేయాలి. ఇశ్రాయేలు యొక్క అర్థమైందా? ఎందుకంటే ఆయన దృష్టి నరులందరి మీద ఉన్నది. ఈ చిన్న కంట్రీ దుమ్ము దులిపేసేసింది. ఇరాన్, లెబానన్, గాజా, హమాస్ ఈ చుట్టూ గ్రామాలన్నింటినీ మొత్తం పూడ్చి పారేసేసింది. వాటి భవనాలు, మనుషులు అందరినీ కూడా ఏం చేశారు? వారిలో ఎవరైనా మన లీడర్ అయితే ఆ లీడర్ పట్టం. ఈ చిన్న కలిసి చూడండి, దేవుడు వారి పక్షంలో ఉన్నాడు కనుక సంపూర్ణ విజయం వారికి ఇస్తున్నారు. ఇది మీరు చూడండి కనుక నేను రోజు చూస్తుంటాను. ఎప్పుడు దినమంతా కాదు, రాత్రి పడుకుంటాను. ఎప్పుడు చూస్తాను? నా కానీ రాత్రి నిద్ర వచ్చేస్తామని చూస్తాను. ఇప్పుడు అది వరకు అమెరికా వాళ్ళు ఇస్రాయేల్ సపోర్ట్ చేస్తున్నట్టుగా యాక్షన్ ఉంది. అందరూ అప్పుగా ప్రపంచం అంతా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పక్కన వెళ్ళిపోయారు. ఆ ఇరాన్ వాళ్ళు అమెరికా ట్రంపులు కానీ నేను నెహమాను కానీ అంటే ఇస్రాయేల్ ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు వేపేస్తామని వాళ్ళు అనౌన్స్ చేసేసారు. ఇరాన్ లీడర్ చెప్తాను 37 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇరాన్ యొక్క లీడర్, అన్నల యొక్క లీడర్ చూడండి. వారు కనిపెట్టి ఒక్క బాంబు వేసినారంటే ఆ కుటుంబం అంతా బాస్ ఏమైంది? వాడు లీడర్, మా అల్లుడు, కోడలు, పిల్లలు అందరూ అవుట్. ఒక్క బాంబు వేశారు, ఒక్క మిగిలిపోయినా వారు ఉత్తం మిగిలిపోయి తల్లి సమాజం కూడా వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్న ఈ స్టోరీ? వాడు చావు ప్రస్తుతంగా ఉండి వెళ్ళలేదు. ఆత్మహత్య తీసుకున్నారు. మరి కొన్ని బాగా ఏంటంటే మళ్ళీ ఏమంటుంది? పూర్ణపాంతో ఉన్నాను, నువ్వు ఎక్కడ పోతుంది తెలియదు. ఇలా ఎందుకు చెప్తున్నారు చెప్పండి? ఆయన కథ దృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. ఎవరు ఏం చెప్తున్నారో ఆయన బాగా తెలుసు. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఆయన ఎక్కువగా తమకు దేవుని ఆడ చెందుతాడు. ఆయన తమకు స్వార్థంగా ఏర్పరచుకున్న వారు వారు తృప్తి పొందగలరు. ఏం చెప్తారు ఇక్కడ? అన్ని యొక్క ఇక్కడ స్పష్టంగా ఉంది చూడండి. అన్ని దేవులలో వారి ఆలోచన ఎక్కువ వ్యర్థం చేస్తారు. ఏం చేస్తారు? వారి ఆలోచన వ్యర్థం చేస్తారు. ఇక్కడ ఎక్కువ ఆలోచన సదాకాలం నిలుస్తుంది. తన ప్రజలు వారి పైన వారే కాదు, లోకమంతటా కూడా యూదులంటే ఇట్లా టైంలో
హిట్లర్ టైంలో యూదుల అందరూ ఊచకోత కోసేశారు. వాడి జాతర ఎక్కాడు. విన్నావా? యూదులను ఉండకుండా చేయాలని చేశారు. వాడు వెళ్ళిపోయిన తర్వాత దేవుడి ప్రజలకు ఆ మహాదేవుడు సహాయం చేస్తూ దాన్ని స్థిరం చేస్తూ వచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇక్కడ 12 పదం చదవండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చూడండి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు, దేవుడి ప్రజలు ఇశ్రాయేలీయులు, యూదా ఇశ్రాయేలీయులు ఎలాంటి వారు? తమకు దేవుడుగా గల జనులు, వారు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును స్వాస్థ్యంగా ఏర్పరచుకోవడం జనులు ధన్యులు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయులను యూదా ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకున్నాడు ఆ సర్వలోక సృష్టికర్త. ఏమంటారు? ఇశ్రాయేలు దేశం అంతా చిన్న ఉన్నప్పటికీ దాన్ని ఏమంటారు? హోలీ ల్యాండ్. ఏ దేశం అని అంటారా? హోలీ ల్యాండ్ అని ఎవరంటే చెప్పండి. ఆ సర్వలోక సృష్టికర్త వారిని ఏర్పాటు చేసుకున్న స్థలం కదా, ఆయన జన్మించిన స్థలం, ఆయన ఉద్యోగాన్ని మరి సర్వస్వ అక్కడే ఉంది తన ప్రజల వారిని కాపాడుతూ వచ్చాను. కనుక అలాంటి దేవుడు ఎంత స్థుతించిన చాలనే చాలే. అందుకే వారు తృప్తి పరచబడతారు. ప్రేమపడు దేవుడు వారిని సహాయపడని దేవుడుగా ఉండు, శత్రువుల మీద గొప్ప విజయాలు దయచేయము. చూడండి, ఒకసారి చెప్తాను. అమెరికా వాళ్ళు వెంకటేశారు. ఏమన్నారు? ఆగిపోయినట్టుగా అప్పుడు అమెరికా వాళ్ళందరూ తప్పు గొప్పలను బంధిస్తూ వస్తున్నారు. అయితే వారు వెంట పెట్టారు. వెంట చేయకుంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు వారి యొక్క ఎంత 1.6 మిలియన్ సైనికులు కట్టబెట్టారు. ఒక్కసారి ఎంత? 1,60,000 సైన్యాన్ని తెలిసింది. ఏం చేసినారు? దేవుడు తన ప్రజల పక్షంగా ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు, సంపూర్ణ జయమాన్ని గ్రహిస్తారు. అలాంటి దేవుని మనం ఎంత సూచించినా మన నోరు చాలదు, మన నోరు చాలదు. అందుకే శత్రువుల గొప్ప విజయము దయచేయము. యెహోవా ఆకాశంలో కనిపెట్టుచున్నాడు, ఆయన నరకాంతల మీద దృష్టించాడు. ఒక ఇంపార్టెంట్ సంగతి ఏంటంటే, ఇరాన్ సమీపంలో ఇబుల్లా ఒక స్థలం సముద్రంలో, ఆ సముద్రంలో గ్యాస్ ఉత్పత్తి, పెట్రోల్ ఉత్పత్తి, డీజిల్ ఉత్పత్తి ఇవన్నీ కూడా 20% వాళ్ళు ఉత్పత్తి చేసి అన్ని దేశాలకు సప్లై చేస్తున్నారు. మన ఇండియాకు కూడా చేస్తున్నారు. అలాంటి ఇబ్బందులు వాళ్ళు వదులుకుంటారు. దాని మీద వారి జీవనోపాధి వినారా. అయితే ఎక్కడైతే ఉత్పత్తి చేస్తున్నారో, మొన్న రీసెంట్ గా ఇజ్రాయెల్ ఫ్రీడమ్ దొరికింది కనుక వాటన్నింటినీ బాంబే చేసి కట్టం పెట్టాము, నోట్ తెచ్చాము. ఏం చేస్తారు? అదే అమెరికా చేస్తారని చేయలేదు. విన్నారా? ఎందుకు చెప్తున్నారు చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏమంటారు? శత్రువుల మీద గొప్ప విజయం చేయము. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు,
ఆయన నరులందరినీ సృష్టించుతున్నాడు. నరులందరినీ సృష్టించుతున్నాడు. కనుక మనల్ని కూడా లేకెత్తున్నాడు. మనల్ని కూడా మనం కూర్చుంటా లేస్తా పడుకుంటా తలంగా యోచిస్తా చేస్తా అన్ని కూడా ఆయన చూస్తున్నాడు. దేవుడు చూపిస్తలేదు అని అనుకోవద్దు. ఆయన మన శక్తికర్తగంట. సర్వలోకాన్ని, సర్వశక్తిని, సర్వశివులన్నింటినీ చూస్తూ ఉన్నాడు. ఆయన మాత్రం స్థితికి గంటకు మైమంది పాత్రుడు. కనుక అలాంటి దేవుడు నన్ను ఎంత స్థుతించమన్నో చాలనే చాలా చాలా చూడండి. భూనివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. పట్నాలు వచ్చింది 33 పట్నాలు. ఆ ముందు నివాస స్థలంలో నుండి భూలోక నివాసులు అందరి వైపు ఆయన చూస్తున్నాడు. అందరి వైపు ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడా? కనుక మనం ఎక్కడ నుండి ఏం ఆలోచిస్తున్నా, ఏం చదువుతున్నా, ఏం మాట్లాడుతున్నా అవన్నీ కూడా దృష్టించాం. కనుక అలాంటి దేవుని మనం ఎంత గీతలు పరపడవుతుంది. 3 నుంచి చదవండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఒక్కసారి చదువుతూ ఉంటే దేవుడు ఒక దినం నాతో మాట్లాడుతూ వచ్చాను. మన చేసినప్పుడు సందర్భాలు బట్టి చెప్తాను. ఎప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు ఒక మైటీ గాడ్ సర్వెంట్ ఆయన ఏదైనా చేసినాడు. ఎవరు చేసినారు? ఎబ్రోన్లో మత్స్యకారు సాధన చేసి ఆయనకు ఏదైనా చేసినాడు. ఆయన కన్నా ముందున్న సీనియర్ సేవకులు ఏదైనా తిన్నారో ఆయన ఎప్పుడైతే బెడ్లింగ్ అయిపోయిందో పెద్ద తలం చేసేసాడు. పెద్ద తలం లేపేశాడు. ఆయన బయట పంపించేలాగా ఇవ్వాలి. ఏది ఎంత ఎంత ఏది పెద్ద తీర్చాలో ఎన్ని వేలాలు ముక్కుంటూ ఎన్ని విజయాలో ఆయన బోధించే ప్రతిదాన్ని తప్పులు పట్టడం పంపించాను. ఎవరు? ఆయన కంటే సీనియర్ పెడుతూ ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాను. పరిస్థితి ఎలా ఉన్నాయి, మరి నేనేం చేయమంటావు అని అడిగితే అప్పుడు ఈ మాట నాతో మాట్లాడుతూ వచ్చాను. ఏమంటే పునాదులు పై పాడైపోగా ఏ విధానాలు ఏం చేయగలరు? ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ జూనియర్ ఎంటర్ చేసినప్పుడు వాక్యంలో ఉన్న దేవుడి పునాదులు దేవుని ఎవరిని పాటు చేస్తున్నారు? మందిరంలో పాటు చేస్తున్నారు. మందిరం యొక్క సాక్ష్యాన్ని పాటు చేస్తున్నారు. ఎప్పుడు అంటే సిటీలో ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్ని చర్చిల వారు ఎప్పుడంటే అదంగా ఉంటాయి. అదలేదు ఆ దేవుడు అలా దేవుడు తీసుకొచ్చారు. అలాంటి పునాదులు ఏమైపోతున్నాయి? ఆ బయట దాని నేను చెప్పాను. మనం ఎంత ప్రయత్నం చేసినా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇచ్చే వచ్చాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం చదవండి. వారి యందు నేనును
వారి యందు నేను నా యందు నీవును నా యందు నీవును ఉండుట వలన వారిని సంపూర్ణులుగా చేయబడి వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను పంపించడని నీవు నన్ను ప్రేమించినట్టే నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు వారిని కూడా ప్రేమించినట్టే లోకం తెలుసుకున్నట్లు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఏమర్థమైంది చెప్పండి? అర్థం కాలేదు అన్నవారు చెప్పండి. నేనేదో భాష మాట్లాడుతూ వెళ్ళిపోతే ఆశ్చర్యం కాదు, అర్థమయ్యే భాష మీకు చెప్పాలి. ఏమంట అర్థం కాని మళ్ళీ అడిగితే మళ్ళీ విక్రయిస్తాను. ఇక్కడ చూడండి, వారి యందు నేను నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి లేఖములో ఉన్నందున నీవు నన్ను పంపుతున్నది నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతున్నది లోకము తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించి మహిమను వారికి ఇచ్చింది. ఆ ప్రేమ ప్రభు, ఆ ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారు పూర్వకము జన్మించిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయనలో ఉండి ఆ దేవుడు తండ్రి నుండి ఏదైతే వారికి చెప్పాలని దేవుడు తండ్రి అయిన దేవుడు ఏమంటారు ఆయన తెలియజేసినాడో ఆ ప్రకారం నేను చేశాను. నేను వారిని ప్రేమించాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నట్టుగా నేను వారిని ప్రేమించాను. ఇప్పుడు నేను అంటున్నాను, వారు నేను నాకు పంపుతున్నాను తెలుసుకునేటట్టుగా నేను చేశానయ్యా అంటాడు తండ్రితో చెప్పాము. అర్థమైనా ఈ భాష అర్థమైనా మీకు? చూడు ఎంత సత్యం. నీవు నన్ను పంపించబడి నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించాను. నిన్ను నన్ను ప్రేమించలేదా? సర్వలోక పాపులను ప్రేమించలేదా? అవునా? ఆ ప్రేమ కుమారుని ఎట్లా ప్రేమించాలో, కుమారుని తండ్రిని ఎట్లా ప్రేమించాలో ఆ కుమారుని నిన్నంగా ప్రేమించాడు. మనం పాపంలో ఉండగానే మనకు వారికి ఏమంటారని ఆ పరిశుద్ధులు మనకు ప్రాణం పెట్టారు. అంటే ఎంతగా నేను ప్రేమిస్తే ఎంతగా ఆయన జనపదాలు చెప్పండి, ఎంతగా ఆయన స్థుతించాలని చెప్పండి. అవునా? ఎంత చక్కగా స్పష్టంగా దాచిపెట్టుకోకుండా చెప్తారు. తండ్రి అయిన దేవుడు కుమారుడి అంటే ఏదైతే వచ్చాడు అది నా ఈ ప్రజలందరికీ నేను చెప్పాను. చూడండి ఎంత బాగుంటుంది. నేను నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించింది కదా. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఎప్పుడు ప్రేమించాడో నేను ఈ ప్రజలందరికీ నేను అప్పుడు ప్రేమించాను. అర్థమైందా? మనం ఎందుకు ప్రేమించాలి? పాపంలో ఉండగానే ప్రేమించాలి. అవునా? మంచివారు కాదు, చీకటి అగాధతను తప్పినప్పుడే ప్రేమించాడు. అర్థమైందా? చీకటి మనుషులపైన అల్లాడుతున్నాను అంటే ఆయన మొదలుపెడుతున్నారు. ఆ సృష్టికర్త దేవుడు ఆత్మ శరీరాన్ని అల్లాడుతున్నాడంటే ప్రార్థిస్తున్నాడు, కోరుతున్నాడు సృష్టి విషయంలో. ఎందుకు చెప్పండి? తాను సృష్టించిన నరజాతి మీద చీకటి అగాధతను పంపించడం కదా. చీకటి మనందరినీ కర్రలేదు, అక్కడ లేదంటే చీకటి ఎప్పుడు చూసినా వెలిగి. అవునా? వస్తామా? చీకటి లేదని చెప్పుకుంటామా? పాపం లేదని చెప్తామా? చెప్పండి. ఒక్కొక్కటి మీకు అర్థమైతుందా ఆ భాష? అర్థంగా కనుక ఆ ప్రభు మనం ఎంత ప్రేమించారో మనం ఎంత ప్రేమిస్తున్నాం చెప్పండి. మనం ఎంత ప్రేమిస్తున్నాం అంటాడు ఆ ప్రియ ప్రభు. నేను ఇంతగా ప్రేమించాలని మిమ్మల్ని
నీవు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నా కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఇంతగా నా ప్రాణం సైతం నీ కొరకు ఇవ్వడానికి వెళ్తాలేదు. నిన్ను ప్రేమించా, అంతగా ప్రేమించినందుకు నాకు విరుద్ధంగా ప్రవర్తిస్తావా? నాకు విరుద్ధంగా చదువుతావా? చెప్పు. మన కదలికలు, మన చూపులు, మన మాటలు ఎలా ఉన్నాయి? ఆయన దాచిపెట్టకుండా మనం ప్రేమిస్తున్నారు కదా. కనుక మన జీవితంలో మనం ఎలాగా ప్రేమిస్తున్నామో తెలుసుకోవాలని ప్రభుత్వం ఈ మాటను అవగాహన చేసుకొని కొంతసేపు మనం ఆరాధించాలి.